తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు బీజం పడింది. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి తెలంగాణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. 11,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీంతో తెలంగాణ వికాస్ విరజిల్లునుంది. షెడ్యూల్ కంటే ముందుగానే బేగంపేట్కి చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, సోయం బాపురావు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అక్కడి నుండి నేరుగా రైల్వే స్టేషన్కి చేరుకున్న ప్రధాని మోదీ సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలులో ప్రధాని కలియ తిరిగారు. అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థినీలతో ప్రధాని మోడీ కాసేపు ముచ్చటించారు. అక్కడున్న ప్రయాణికులకు మోడీ అభివాదం చేశారు. రేపటి నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభతో భాగ్యనగరం జై మోదీ నినాదాలతో మారుమోగింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిపోయింది. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచే వర్చువల్ గా ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పదకొండు వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. 1365.95 కోట్లతో 750 పడకల బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. 13 MMTS సర్వీసులను ప్రారంభించారు. 5 జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 410 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్రం ప్రారంభించింది. 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है. ये तेलंगाना की रेल और रोड कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं, हेल्थ इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हैं. मैं विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आपको, तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. हैदराबाद मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम MMTS प्रोजेक्ट पर भी इस दौरान तेजी से काम हुआ है. आज भी यहां 13 MMTS सर्विस शुरू हुई है. MMTS का तेजी से विस्तार हो, इसके लिए इस वर्ष के केंद्र सरकार के बजट में तेलंगाना के लिए 600 करोड़ रुपए रखे गए हैं. इससे हैदराबाद, सिकंदराबाद सहित आसपास के जिलों के लाखों साथियों की सुविधा और बढ़ेगी. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణను అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రియమైన సోదరా సోదరి మణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తో హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని తిరుపతి వెంకన్నతో కలిపామని చెప్పారు. ఏపీ తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ ట్రైన్ ప్రారంభించామన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. तेलंगाना आंध्र प्रदेश को जोड़ने वाली एक और वंदे भारत ट्रेन को हरी झंडी दिखाई गई है. ये आधुनिक ट्रेन
अब भाग्यलक्ष्मी मंदिर के शहर को भगवान श्री वेंकटेश्वर धाम तिरुपति से जोड़ेगी। यानी एक प्रकार से ये वंदे भारत एक्सप्रेस आस्था, आधुनिकता, टेक्नोलॉजी और टूरिज्म को कनेक्ट करने वाली है। తెలంగాణ పోరాటంలో సామాన్య ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని ప్రకటించారు. తెలంగాణను మరింత అభివృద్ధి చేసే అదృష్టం కలిగిందన్నారు. ఎంఎంటీఎస్ పనులను వేగంగా పూర్తి చేశామని, ఎంఎంటీఎస్ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పారు. हमारी सरकार ने देश भर में 7 मेगा टेक्सटाइल पार्क बनाना तय किया है। इनमें से एक मेगा टेक्सटाइल पार्क तेलंगाना में भी बनेगा। इससे युवाओं के लिए नए रोजगार का निर्माण होगा। रोजगार के साथ साथ तेलंगाना में शिक्षा और स्वास्थ्य पर भी केंद्र सरकार बहुत निवेश कर रही है। तेलंगाना को अपना एम्स देने का सौभाग्य हमारी सरकार को मिला है। एम्स बीबी नगर से जुड़ी अलग अलग सुविधाओं के लिए भी आज काम शुरू हुए हैं। आज के ये प्रोजेक्ट तेलंगाना में ईज ऑफ ट्रैवल, ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस तीनों को बढ़ाएंगे। ఇక బహిరంగ సభలో ప్రధాని తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదన్నారు. రాష్ట్రం కేంద్రంతో కలిసి రావడం లేదని, అందుకే అభివృద్ధి ఆలస్యమైందని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందని, కుటుంబ పాలకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుటుంబ పాలకులకు ప్రజల సమస్యలు పట్టవని, వారి సొంత కుటుంబం బాగుపడితే చాలనుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. भ्रष्टाचारियों के खिलाफ लड़ना चाहिए कि नहीं चाहिए? देश को भ्रष्टाचार से मुक्त करना चाहिए कि नहीं करना चाहिए? इतना ही बड़ा भ्रष्टाचारी हो, कानूनी कदम उठाने चाहिए कि नहीं उठाने चाहिए? भ्रष्टाचारियों के खिलाफ कानून को काम करने देना चाहिए कि नहीं करने देना चाहिए? నిజాయితీగా పనిచేసే వారంటే కేసీఆర్ కు గిట్టడం లేదన్నారు. తనపై పోరాటానికి దేశవ్యాప్తంగా శక్తులు ఏకమయ్యాయని అన్నారు. అవినీతి పనులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా అని ప్రశ్నించారు. दिन रात मेहनत करके इसी कोशिश में जुटे हैं, लेकिन कुछ मुट्ठी भर लोग विकास के इन कार्यों से बहुत बौखलाए हुए हैं। ऐसे लोग जो परिवारवाद, भाई भतीजावाद और भ्रष्टाचार को पोषित करते रहे, उन्हें ईमानदारी से काम करने वालों से परेशानी हो रही है। ऐसे लोगों को देश के हित से, समाज के भले से कोई लेना देना नहीं है। ये लोग सिर्फ और सिर्फ अपने कुनबे को फलता फूलता देखना पसंद करते हैं। प्रोजेक्ट में, हर इन्वेस्टमेंट में ये लोग अपने परिवार का स्वार्थ देखते हैं। भाइयों और बहनों, भ्रष्टाचार और परिवारवाद एक दूसरे से अलग नहीं है। जहां परिवारवाद और भाई भतीजावाद होता है, वहीं से
हर प्रकार का करप्शन फलना फूलना शुरू हो जाता है। सबका साथ सबका विकास భావనతో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు।